హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ ఆతిష్ జైన్. ఇప్పటి వరకు మనం ఇఫ్ ఎల్స్ బేస్ మీద చాలా ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వచ్చాము అండ్ ఇంకా 4-5 డిఫరెంట్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ని చూస్తాం. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ మీద మంచి హోల్డ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ whether the person is eligible for bonus or not based upon the data given below. Bonus is given only to the following persons who are married, unmarried male above 30 years, unmarried female above 25 years. Means మనం ఇక్కడ ఎటువంటి బోనస్ని క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఆ పర్సన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి బేస్డ్ అపాన్ సమ్ పారామీటర్స్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎవరైతే ఇంకా మ్యారీడో వాళ్ళకి బోనస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్మ్యారీడ్ మేల్ అయితే 30 years క్రాస్ అయిన వాళ్ళకే బోనస్ ఎలిజిబిలిటీ. అలాగే అన్మ్యారీడ్ ఫీమేల్ అయితే 25 years క్రాస్ అయితేనే బోనస్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇదే ప్రోగ్రామ్ని మనం లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి కూడా చేయాలి. సో ఫస్ట్ నేను మీకు నార్మల్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది అయిన తర్వాత నేను మీకు లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద కోడ్. స్టార్ట్ C free IDE. ఫ్రెండ్స్, ఇది C free IDE అండ్ బోనస్ ex.c అనేది ప్రోగ్రామ్ నేమ్. అండ్ ఇక్కడ మీరు ఇన్పుట్స్ ఏమేమి తీసుకోవాలి అన్నది ఫస్ట్ తెలుసుకోండి. మనం బోనస్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసి చెప్పాలి. ఓకే, బేస్డ్ అపాన్ సమ్ పారామీటర్స్. సో మనకి వేరియబుల్స్ ఏం కావాలంటే ఒకటి మెరిటియల్ స్టేటస్ MS, ఇంకొకటి జెండర్. ఓకే, ఈ రెండు క్యారెక్టర్ వేరియబుల్స్ కావాలి. ఇంకొకటి ఏం కావాలంటే మనకి ఏజ్. ఓకే, సో 3 వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్పుట్ స్టేట్మెంట్స్ రాయండి. ఎంటర్ MARITAL మెరిటియల్ స్టేటస్. సో మెరిటల్ స్టేటస్లో మనకు వచ్చే ఇన్పుట్ ఏంటి? మ్యారీడ్, అన్మ్యారీడ్. మనం ఇక్కడ క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి మనం కంప్లీట్ స్ట్రింగ్ని రీడ్ చేయము, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే రీడ్ చేస్తాం. సో సింగిల్ క్యారెక్టర్ ఏముండొచ్చు? M అయితే మ్యారీడ్ అండ్ U అయితే అన్మ్యారీడ్. మీరు అనుకోవచ్చు ఇది ఇవ్వడం ఇక్కడ ఇంపార్టెంటా? ఇవ్వడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంటర్ మెరిటల్ స్టేటస్ అనగానే జనాలకు తెలియదు కదా ఏం ఎంటర్ చేయాలన్నది. మనం కావాలని ఇంకా క్లారిటీ ఈ విధంగా పెంచవచ్చు. ఎలాగంటే ఈ ఎంని మనం స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి ARRIED మ్యారీడ్, అలాగే యూని కూడా మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి MARRIED అన్మ్యారీడ్ ఇలా పెడితే ఇంకా బెటర్, ఎందుకంటే ప్రోగ్రాంలో రీడబిలిటీ పెరుగుతుంది. మీరు ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్, ఈ బ్రాకెట్స్లో ఉన్న సింగిల్ లెటర్ చూసి ఎవరికైనా అర్థమవుతుంది ఐదర్ M ఎంటర్ చేయాలి లేదా U ఎంటర్ చేయాలని. ఓకే, నెక్స్ట్ scanf %C, $MS. ఓకే, సో మెరిటల్ స్టేటస్ని రీడ్ చేయడం జరిగింది. మెరిటల్ స్టేటస్ని రీడ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మీరు ఇక్కడ కండిషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోగ్రాంలో ఏం చెప్పారు? మ్యారీడ్ పర్సన్కి బోనస్ ఎలిజిబిలిటీ ఉంది. సో పర్సన్ మ్యారీడ్ అయితే ఇమ్మీడియట్లీ మీరు ఎలిజిబిలిటీ ఉందని చెప్పండి. సో ఇక్కడ కండిషన్ అని రాస్తాం. ఇఫ్ MS ఈజ్ ఈక్వల్ టు M మీన్స్ ఒకవేళ యూజర్ లోయర్ కేసులో ఎంటర్ చేశాడు అనుకోండి, ఆర్ ఆపరేటర్ కూడా ఇవ్వండి. MS ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ లెటర్లో M మీన్స్ లోయర్ కేసులో M ఎంటర్ చేసిన, క్యాపిటల్ లెటర్లో M ఎంటర్ చేసిన మనం ఇక్కడ printf eligible for bonus BONUS బోనస్. ఓకే, అండ్ సెమికాల్. ఇక్కడ మీరు ఎల్స్ పార్ట్లో మనకి బ్రాకెట్ స్టార్ట్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఎందువలనంటే మనకి చాలా కోడ్ వస్తుంది. ఇప్పుడు పర్సన్ మ్యారీడ్ అయితే ఇమ్మీడియట్లీ ఎలిజిబుల్ ఫర్ బోనస్, అన్మ్యారీడ్ అయితే మనం జెండర్ తెలుసుకోవాలి, వాళ్ళ ఏజ్ తెలుసుకోవాలి. సో ఆ కోడ్ అంతా ఇప్పుడు మనకి ఎల్స్ పార్ట్లో రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు printf ఎంటర్ జెండర్. జెండర్లో
ఎంకి మేల్కి ఎం అండ్ ఫీమేల్కి ఎఫ్ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ స్కాన్ ఎఫ్ అండ్ ఇక్కడ %C, %, GN జెండర్. ఓకే, దాని తర్వాత మీరు ఏజ్ కూడా రీడ్ చేయండి. ఎంటర్ ఏజ్, స్కాన్ ఆఫ్ %D, %, ఏజ్. ఈ విధంగా మీరు జెండర్ని ఏజ్ని రీడ్ చేసిన తర్వాత అప్పుడు కండిషన్ స్టార్ట్ చేయండి. ఎందువలనంటే ఇఫ్ ద పర్సన్ ఈజ్ మ్యారీడ్ ఈ మెసేజ్ ప్రింట్ అవుద్ది కదా, ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఎల్స్ మీన్స్ మ్యారీడ్ కాకపోతే, సో ఎం కాకుండా ఏ క్యారెక్టర్ ఎంటర్ చేసినా కంట్రోల్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. అలా కాకుండా ఇంకా మీరు కొంచెం డీటెయిల్గా చెక్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ ఏం కండిషన్ రాయాలంటే ఇఫ్ MS ఈజ్ ఈక్వల్ టు యూ మీన్స్ అన్మ్యారీడ్ అయితే, అన్మ్యారీడ్కి యూఏ కదా, ఈక్వల్స్ టు క్యాపిటల్ లెటర్లో మీరు యూ అని రాయండి. ఇది ఎల్స్ పార్ట్లో మీరు రాశారు. ఫైన్. అండ్ ఈ ఎల్స్ పార్ట్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఇఫ్కి ఏం రాస్తారంటే మళ్ళీ ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఇది దేని గురించి, ఒకవేళ ఎంటర్ మెరిటల్ స్టేటస్లో యూజర్ ఎం కానీ యూ కానీ ఎంటర్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఈ రెండు కాకుండా వేరే ఏది ఎంటర్ చేసినా సరే మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని మనకి ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఫైన్. అండ్ ఇక్కడ మీరు జెండర్ని ఏజ్ని రీడ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఏం చేస్తారంటే ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం మీన్స్ లోయర్ కేసులో మ్యారీడ్ అని ఎంటర్ చేసిన లేదా అప్పర్ కేసులో మ్యారీడ్కి ఎం అని ఎంటర్ చేసినా మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో జెండర్ ఎం అయితే నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 years మీన్స్ అన్మ్యారీడ్ అయి ఉండి మేల్ అయి ఏజ్ 30 years దాటితే మెసేజ్ ఏమిస్తారు మీరు, ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఓకే. అండ్ ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏం రాయాలి, ఏజ్కి అన్మ్యారీడ్ మేల్ కానీ ఏజ్ 30 years దాటలేదు. సో ఇక్కడ ఏం రాస్తామంటే మనం నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది మీన్స్ మేల్ కాదు, సో ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మీన్స్ మేల్ కాకపోతే ఫీమేల్ కూడా అయ్యే అవకాశం ఉంది కదా, సో క్యాపిటల్ ఎఫ్ లోయర్ కేస్ ఎఫ్ రెండు టెస్ట్ చేయండి. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25 years అయితే ఏం చేస్తాం మనం, ఎలిజిబుల్ ఫర్ బోనస్ అంటాం, ఫర్ బోనస్. ఫైన్. అలాగే ఎల్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఓకే. మళ్ళీ ఇక్కడ ఎల్స్ పార్ట్, ఈ ఎల్స్ పార్ట్ దేని గురించి, జెండర్ ఎంఐ ఉండి ఏజ్ 30 years క్రాస్ అయితే ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఎల్స్ పార్ట్ దేనిది, ఇన్నర్ ఇఫ్ది మీన్స్ జెండర్ ఎంఏ కానీ ఏజ్ క్రాస్ అవ్వలేదు 30, సో నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఎల్స్ జెండర్ ఎం కాకపోతే అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఎఫ్ కాదా చెక్ చేసింది, ఫీమేల్ అయితే 25 years క్రాస్ అయితే ఎలిజిబుల్ ఫర్ బోనస్, అదర్వైజ్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ రావాలి. సో నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఎల్స్ మీన్స్ జెండర్ ఎం కాకుండా ఎఫ్ కాకుండా ఇంకోటి ఏదైనా ఎంటర్ చేస్తే అప్పుడు కంట్రోల్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇన్వాలిడ్ జెండర్ ఎంటర్డ్, ఇన్వాలిడ్ జెండర్ ఎంటర్డ్. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ని రాసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేయడానికి మనం 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఒకటి మెరిటల్ స్టేటస్, ఇంకొకటి జెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజ్. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మెరిటల్ స్టేటస్ని రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసి ఎంఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను.
అండ్ ఇక్కడ చెక్ చేస్తున్నాను ఇఫ్ ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ కేస్లో ఎం అండ్ క్యాపిటల్ లెటర్లో ఎం మీన్స్ యూజర్ క్యాపిటల్ ఎం ఎంటర్ చేసినా లేదా లోయర్ కేస్ ఎం ఎంటర్ చేసినా నా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి. సో మ్యారీడ్ అయితే కనుక ఇది మ్యారీడ్కి చెకింగ్, ఇమ్మీడియట్లీ ఎలిజిబుల్ ఫర్ బోనస్ అని ప్రింట్ చేసేస్తాను. కంట్రోల్ ఎల్ స్పాట్కి ఎప్పుడు వెళ్తుంది, ఒకవేళ ఎమ్ కాకపోతే అప్పుడు ఏం చెక్ చేస్తున్నాను, యూఆ కాదా అన్నది. యూ అంటే అన్మ్యారీడ్కి. ఓకే, సో లోయర్ కేస్ అప్పర్ కేస్ రెండు చెక్ చేశాను. సో అన్మ్యారీడ్కి అయితే మనకి ఏమేం కావాలి, జెండర్ తెలియాలి ప్లస్ ఏజ్ కూడా తెలియాలి. సో జెండర్ని రీడ్ చేసి దాని తర్వాత ఏజ్ని రీడ్ చేసి మళ్ళీ కండిషన్ స్టార్ట్ చేశాను. జెండర్ ఎం అయితే ఏజ్ 30 years క్రాస్ అయితే బోనస్కి ఎలిజిబిలిటీ ఉంది, ఎల్స్ బోనస్కి ఎలిజిబిలిటీ లేదు. మీన్స్ ఈ ఎల్స్ పార్ట్ దేనిది, ఏజ్ది. ఇది ఇంకొక ఎల్స్, ఇది అవుటర్ ఇఫ్కి ఎల్స్. ఓకే, అండ్ ఈ ఎల్స్ ఏంటి, ఒకవేళ జెండర్ ఎం కాకపోతే అప్పుడు ఇక్కడ ఫీమేల్ గురించి చెక్ చేస్తున్నాను. ఫీమేల్ ఏజ్ 25 years క్రాస్ అయిందా లేదా తెలుసుకుని ఎలిజిబుల్ ఫర్ బోనస్, నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఎల్స్, ఈ ఎల్స్ దేని గురించి, ఒకవేళ జెండర్ ఫీమేల్ కూడా కాకపోతే అప్పుడు ఇన్వాలిడ్ జెండర్ ఎంటర్డ్, మీన్స్ యూజర్ ఎం ఆర్ ఎఫ్ కాకుండా వేరే ఏది ఎంటర్ చేసినా మనకి ఇన్వాలిడ్ జెండర్ ఎంటర్డ్ అని వస్తుంది. ఇది ఇంకొక ఎల్స్ పార్ట్. ఈ ఎల్స్ పార్ట్ దేంది, ఇది మెయిన్ ఇఫ్ రాస్తారు చూసారా, మెరిటల్ స్టాటస్. సో మెరిటల్ స్టాటస్ ఎం ఎంటర్ చేస్తే మ్యారీడ్, యూ ఎంటర్ చేస్తే అన్మ్యారీడ్. ఈ రెండు కాకుండా వేరే ఏదైనా ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని మనకి మెసేజ్ వస్తుంది. సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దామా. 40 lines పైన వచ్చింది కోడ్. లెట్స్ చెక్ ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదో. సో F5 ఎంటర్ మెరిటల్ స్టాటస్. నేను ఎం అని ఎంటర్ చేస్తాను అండ్ అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది కదా, ఫైన్. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి ఈసారి క్యాపిటల్ ఎం ఇస్తాను, ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఓకే, రెండు కేసెస్ బాగానే పనిచేసినాయి. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి యూ ఇచ్చి చెక్ చేయాలి, కానీ దాని ముందు నేను సమ్ వేరే లెటర్ ఏదో ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కే ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్వాలిడ్ ఇన్పుట్, ఫైన్, బాగానే వచ్చింది కదా. నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఇప్పుడు నేను అన్మ్యారీడ్ అంటే యూ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్కి ప్రెస్ చేయగానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం అడగాలి మనల్ని, ఎంటర్ జెండర్ని అడగాలి. ఓకే, కానీ కర్సర్ జెండర్ దగ్గర వెయిట్ చేయకుండా డైరెక్ట్ కర్సర్ ఎక్కడికి వెళ్ళింది, ఏజ్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసాను 23 అండ్ సమ్ మనకి ఇన్వాలిడ్ జెండర్ ఎంటర్డ్ అని మెసేజ్ వచ్చింది. సో ఆ విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్సర్ అనేది జెండర్ దగ్గర ఎందుకు వెయిట్ చేయలేదు. మీరు నా వీడియో సిరీస్ కనుక రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి చూసుకుంటూ వస్తే ఇప్పటికే మీకు స్ట్రైక్ అయిపోవాలి ఈ పాయింట్. నేను మీకు ఒక వీడియోలో చాలా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే మీరు ఎప్పుడైతే కనుక క్యారెక్టర్ ఇన్పుట్స్తో వర్క్ చేస్తారో మీకు సెకండ్ ఇన్పుట్ దగ్గర నుండి ప్రాబ్లం వస్తుంది. సెకండ్ ఇన్పుట్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇన్పుట్ ఏంటి, మెరిటల్ స్టేటస్, దానికి ఇబ్బంది లేదు. బట్ సెకండ్ ఇన్పుట్ ఏంటి ఇక్కడ, జెండర్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ జెండర్ని రీడ్ చేసే ముందు, మీన్స్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్కి ముందు F+stdin మీన్స్ కీబోర్డ్ బఫర్ని క్లీన్ చేయాలి. సో ఈ కీబోర్డ్ బఫర్ని ఎందుకు క్లీన్ చేయాలి, దీని గురించి డీటెయిల్గా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్ వీడియోస్ని ఒకసారి మీరు చూడండి. F+stdin మీద నేను క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చాను. సో F+stdin ఇచ్చి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. F5 ఎంటర్ మెరిటల్ స్టాటస్. ఐ విల్ సే యూ. యూ అంటే అర్థం ఏంటి, అన్మ్యారీడ్. ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేసిందా లేదా. ఎంటర్ జెండర్, ఇక్కడ ఎం అని ఇస్తాను అంటే మేల్ అండ్ ఏజ్ 32 years ఇచ్చాను, ఎలిజిబుల్ ఫర్ బోనస్. అగైన్ రన్ యువర్ ప్రోగ్రామ్. అన్మ్యారీడ్ క్యాపిటల్ యూ ఇచ్చాను, మేల్ క్యాపిటల్ ఎం ఇచ్చాను. ఈసారి ఏజ్ 23 years ఇచ్చాను, నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. అగైన్ రన్ యువర్ ప్రోగ్రామ్. F5 capital U unmarried, F female and age 23 years, not eligible for bonus. Means unmarried females 25 years cross అవ్వాలి కదా. సో ఇప్పుడు చూడండి, unmarried and female and 28 years eligible for
బోనస్. సో నేను అన్ని కేసెస్లో ఈ ప్రోగ్రామ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, మనం నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఆ నెస్టెడ్ ఇఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ కొంచెం కాంప్లెక్సే, బట్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే మీకు సబ్జెక్ట్ మీద మంచి హోల్డ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. సో ఇదే ప్రోగ్రామ్ని మనం లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే కనుక ఈ ప్రోగ్రామ్ని మనం లాజికల్ ఆపరేటర్స్ ద్వారా సాల్వ్ చేసామో ప్రోగ్రామ్ అనేది చాలా సింప్లిఫై అయిపోద్ది. సింప్లిఫై ఇన్ ద సెన్స్, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇంచుమించు 40-45 లైన్స్ కోడ్ వచ్చింది. మీరు ఈ ప్రోగ్రామ్ ఒక లాజిక్ని అబ్జర్వ్ చేస్తే ఇంచుమించు లైన్ నెంబర్ 15 దగ్గర నుండి ఇక్కడ 40 వరకు ఈ ప్రోగ్రామ్ లాజికే. సో 15 నుంచి 40 వరకు ప్రోగ్రామ్ లాజిక్ ఉందంటే ఇంచుమించు మీరు 25 లైన్స్ ఆఫ్ కోడ్ని రాశారు. బట్ ఈ ప్రోగ్రామ్ని మనం జస్ట్ ఒక లైన్కి మార్చేయచ్చు. అవును ఫ్రెండ్స్, మీకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, బట్ లాజికల్ ఆపరేటర్స్ ఒక పవర్ ఏంటంటే ఈ మొత్తం ప్రోగ్రామ్ని సింప్లీ మనం ఒకటి లేదా 2 లైన్లోకి మార్చేయచ్చు. మీన్స్ 1-2 లైన్లు అంటే మొత్తం ప్రోగ్రాంలో 1-2 లైన్లు ఉంటాయని కాదు, ఇన్పుట్ స్టేట్మెంట్స్ అయితే ఎలాగూ రాయాలి కదా. కానీ ఇఫ్ కండిషన్స్ అనేది ఉన్నాయి చూసారా, అవి జస్ట్ 1 or 2 లైన్స్ తోటి రాసి మనం మొత్తం ప్రోగ్రామ్ని సాల్వ్ చేయొచ్చు. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకుండా నేను ఈ ప్రోగ్రామ్ని ఇంకొక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేసి, మీన్స్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అండ్ బోనస్ ఎగ్జాంపుల్ 1.c అని ఇస్తున్నాను ప్రోగ్రామ్ నేమ్. ఓకే. అండ్ ఇక్కడ కూడా ప్రోగ్రామ్ నేమ్ మార్చేయండి, బోనస్ ఎగ్జాంపుల్ 1.c. ఓకే. అండ్ ఇక్కడ ఏమేం కావాలో చెప్తాను చూడండి. ఎంటర్ మెరిటల్ స్టేటస్, ఖచ్చితంగా ఇన్పుట్ రీడ్ చేయాలి కదా. ఇన్పుట్ రీడ్ చేయకుండా ప్రోగ్రామ్ ఎలా రాస్తాం మనం, అలాగే ఈ కోడ్ని ఇక్కడ తీసేయండి. లేదా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేనేం చేస్తానంటే మొత్తం ప్రోగ్రామ్ని డిలీట్ చేసేస్తాను, ఇన్పుట్ స్టేట్మెంట్స్ని ఒకటి ఉంచుతాను అంతే. సో ఇవి ఇన్పుట్ స్టేట్మెంట్స్. ఓకే. మెరిటల్ స్టేటస్ని రీడ్ చేయడం, దాని తర్వాత జెండర్ని రీడ్ చేయడం, దాని తర్వాత ఏజ్ని రీడ్ చేయడం. ఇవన్నీ రీడ్ చేసిన తర్వాత టోటల్ కోడ్ని నేను డిలీట్ చేసేస్తున్నాను చూసారా, అండ్ ఫ్రెష్గా రాస్తాను. ఇప్పుడు ఇన్పుట్స్ మొత్తం రీడ్ చేయడం అయింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ రాస్తాను. లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే అర్థం ఏంటి, ఒకవేళ పర్సన్ మ్యారీడ్ అయితే, మెరిటల్ స్టేటస్లో ఎం ఉంటే మ్యారీడ్ కదా. సో దిస్ ఈజ్ వన్ కేస్ ఇన్ విచ్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బోనస్. ఆర్ ఆపరేటర్ వాడండి, బ్రాకెట్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎం మీన్స్ మేల్ అయి ఉండి అండ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 years అయితే. సి దిస్ ఈజ్ పాసిబిలిటీ నెంబర్ 1, పర్సన్ మ్యారీడ్ అయితే. సెకండ్ పాసిబిలిటీ ఏంటి, జెండర్ ఎంఐ ఉండి ఏజ్ 30 years క్రాస్ అయితే. దిస్ ఈజ్ ద సెకండ్ పాసిబిలిటీ. అండ్ థర్డ్ పాసిబిలిటీ ఏంటి, ఆర్ మళ్ళీ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఫీమేల్ అయి ఉండి అండ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25 years క్రాస్ అయితే. చూసారా, ఇఫ్ మెరిటల్ స్టేటస్ ఈజ్ ఎం, పాసిబిలిటీ నెంబర్ 1, ఆర్ ఇది కాకపోతే ఇంకోటి ఏంటి, మేల్ అయి ఉండి ఏజ్ 30 years దాటితే, ఆర్ ఇది కాకుండా ఇంకో పాసిబిలిటీ ఏంటి, ఫీమేల్ అయి ఉండి అండ్ ఏజ్ 25 years దాటితే. సో మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఆర్ ఆపరేటర్ ఇప్పుడు యూస్ చేయాలి అండ్ ఆపరేటర్ ఇప్పుడు యూస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి, పాసిబిలిటీ నెంబర్ 1 ఆర్ పాసిబిలిటీ నెంబర్ 2. ఈ పాసిబిలిటీ నెంబర్లో మనకి పర్సన్ ఒక జెండర్ ఎం ఉండాలి ప్లస్ అతని ఏజ్ కూడా 30 years దాటాలి. సో రెండు ఫుల్ఫిల్ అవ్వాలి కదా, అందువలన జెండర్ ఈక్వల్స్ టు ఎం అండ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 ఇచ్చాం. ఆర్ సో పాసిబిలిటీ నెంబర్ 3 ఏంటి, ఫీమేల్ అయి ఉండి 25 years క్రాస్ అవ్వాలి. సో ఫీమేల్ అయి ఉండాలి అండ్ ఏజ్ కూడా 25 years క్రాస్ అయి ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎలిజిబుల్ ఫర్ బోనస్, దట్స్ ఇట్. అండ్ ఎల్స్ పార్ట్లో ఏం రాస్తాం, ఈ కాకుండా ఏదైనా సరే మనకి ప్రింట్ ఆఫ్ నాట్ డబుల్ కోట్స్ రావాలి, డబుల్ కోట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్.
ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో చూసారా, సింపుల్గా ప్రోగ్రామ్ లాజిక్ని జస్ట్ ఒక లైన్లో మనం రాస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. F5 మెరిటల్ స్టేటస్ M, మేల్ అండ్ 20 years. ఇంకా మనకి ఏజ్ తోటి జెండర్ తోటి సంబంధం లేదు, పర్సన్ మ్యారీడ్ కాబట్టి ఎలిజిబుల్ ఫర్ బోనస్. F5 అన్మ్యారీడ్ ఫీమేల్ 29 years eligible for bonus. Again I am running. Unmarried female 23 years not eligible for bonus. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అన్ని రకాల కేసెస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ని ఇంకా కొంచెం మనం బెటర్గా ఇంప్రూవ్ చేయాలి. అదేంటంటే, ఒకవేళ యూజర్ క్యాపిటల్ లెటర్లు ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు మరి ఈ ప్రోగ్రామ్ పనిచేయదు కదా. సో ఇక్కడ మీరు ఏమవ్వాలంటే, ఇది పాసిబిలిటీ నెంబర్ 1 కదా. ఇఫ్ MS ఈక్వల్స్ టు M లోయర్ కేసులో రాసి, ఆర్ మళ్ళీ MS ఈజ్ ఈక్వల్ టు M అని క్యాపిటల్ లెటర్లు రాయాలి. దాని తర్వాత ఈ ఆర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు M, ఆర్ ఇచ్చి మళ్ళీ జెండర్ని క్యాపిటల్ లెటర్లో పెట్టి అండ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 అన్నది రాయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఈ జెండర్ని లోయర్ కేసులోను క్యాపిటల్ లెటర్లో కూడా రాయాలి. సో నేను అవన్నీ రాసుకుంటూ వెళ్తే అది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుందని నేను మిమ్మల్ని ట్రై చేయమని చెప్తున్నాను. సో మీరు ఒకసారి అది ట్రై చేయండి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏంటో అది ఒకసారి నేను మీకు కంక్లూడ్ చేస్తాను. చూడండి, మీరు లాజికల్ ఆపరేటర్స్తో వర్క్ చేయాలంటే అన్ని కండిషన్స్ని ఎట్ ఏ టైం ఒకసారి తీసుకుని చెక్ చేయాలి, అంతే కదా. కండిషన్స్ అన్నింటినీ ఎట్ ఏ టైం సింగిల్ లైన్లో చెక్ చేయడం జరుగుతుంది. సో దీనివలన మనకి మొత్తం అన్ని ఇన్పుట్స్ని రీడ్ చేసి తీరాలి. మీన్స్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ మెరిటల్ స్టేటస్ని రీడ్ చేసాము, అండ్ పర్సన్ మ్యారీడ్ అయితే నెక్స్ట్ ఇంకా మనకి జెండర్ని ఏజ్ని రీడ్ చేయవలసిన అవసరం లేదు, అలా రాసాం ప్రోగ్రామ్ అక్కడ. ఓకే, కానీ ఇక్కడ మనకి మొత్తం అన్నిటిని ఎట్ ఎ టైం చెక్ చేస్తున్నాం కాబట్టి మనకి జెండర్ ఏజ్తో అవసరం ఉన్నా లేకపోయినా అన్నిటిని ముందుగానే ఒకసారి రీడ్ చేసి దాని తర్వాత ప్రోగ్రామ్ లాజిక్ అనేది రాయాలి. రెండు మోడల్స్కి బోత్ హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్. ప్రీవియస్ మోడల్ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. బట్ ఆ ప్రోగ్రామ్కి ఉన్న అడ్వాంటేజ్ ఆ ప్రోగ్రామ్కి ఉంది. అదేంటంటే అన్నెసరీ ఏ ఇన్పుట్ని రీడ్ చేయవలసిన అవసరం ఉండదు. అదే ఈ ప్రోగ్రామ్ చాలా సింప్లిఫై అయిపోయింది, ఒక్క లైన్లో మనం లాజిక్ని రాసేసాం. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ప్రోగ్రాంలో మనకి అవసరం లేకపోయినా సరే జెండర్ని ఏజ్ని ముందుగానే రీడ్ చేసి ఉంచుతాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా రీడ్ చేస్తాం, ఎప్పుడు ఓన్లీ పర్సన్ అన్మ్యారీడ్ అయితేనే జెండర్ ఏజ్ని రీడ్ చేయవలసిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఈ ఎగ్జాంపుల్లో మీన్స్ లాజికల్ ఆపరేటర్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే అన్నిటిని ఒకసారి చెక్ చేయాలి, అండ్ అన్ని లాజిక్స్ని ఒకసారి చెక్ చేయాలంటే ఇన్పుట్ అంతా ఒకసారి మనం తీసుకుని ఉండాలి. సో అది ఫ్రెండ్స్ ఈ రెండు డిఫరెంట్ లాజిక్స్కి డిఫరెన్సెస్. సో ఇది బెటరా అది బెటర్ అనేది ఏం లేదు, రెండు లాజిక్స్ బెటరే. మన ప్రోగ్రామ్ ఒక రిక్వైర్మెంట్ బట్టి, క్లయింట్ ఒక ఇంట్రెస్ట్ని బట్టి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ మీకు నచ్చినాయి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్స్ ద్వారా కూడా చెప్పండి మీకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎలా అనిపిస్తున్నాయని చెప్పి. ఓకే, అండ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ఎక్సైటింగ్ ఎగ్జాంపుల్. బై.